మంచిర్యాల పట్టణంలోని పంచముఖ హనుమాన్ టెంపుల్ నుండి చాప్రాడ వరకు 23వ పాదయాత్ర భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. భారీ ఎత్తున భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ సమాజ సభ్యులు మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణకే ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సున్నం బట్టివాడ మాజీ కౌన్సిలర్ మూదారి ప్రభాకర్ మరియు హిందూ సమాజ సభ్యులు మరియు భక్తులు పాల్గొనడం జరిగింది. जय हनुमान जय हनुमान जय श्री राम जय श्री राम भारत माता की जय श्री राम जय श्री राम। ఈరోజు పంచముఖ హనుమాన్ టెంపుల్ నుండి 23వ పాదయాత్ర చాప్రాడకు ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు పెద్ద ఎత్తున సూర్యాపేట నుండి అదేవిధంగా మంచిర్యాల నుండి భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రమేష్ గారు, అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి కార్యదర్శి మన రవీందర్ గారు రావడం జరిగింది. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున 23 సంవత్సరాల నుండి ఈ పాదయాత్రను విజయవంతం ముందు నుండి నడిపిస్తున్న నడికొండ రామన్న గారు, కిషన్ గారు, గంగన్న గారు, అదేవిధంగా మన ఎస్వి సందీప్ అగర్వాల్ గారు ముందుండి ఈ పాదయాత్రను నడిపడం జరుగుతుంది. కుమారన్న కూడా ముందుండి ఈ పాదయాత్రను నడిపడం జరుగుతుంది. దీనికి ఈ భక్తులకు అంటే పొద్దున అల్పాహారం కావచ్చు, మధ్యాహ్నం భోజనం కావచ్చు, రాత్రి బస చేసినాక మళ్ళీ భోజనమే కావచ్చు, ఇవన్నిటికీ పెద్ద ఎత్తున దాతలు ముందుకొచ్చి ఈ పాదయాత్రకు అన్ని రకాలుగా సహకారం చేస్తున్న వారికి ముఖ్యంగా పేరుపేరిన ధన్యవాదాలు. ఈ పాదయాత్ర ఉద్దేశం ఏంటిదంటే మన ఈ 31 రాగానే యువత చెడుదారులకు వెళుతుంది. కేకులు కట్ చేసుకుంటూ మద్యానికి అలవాటై చెడుదారిలో పోతున్నారు అనే ఉద్దేశంతో మన సంస్కృతి ఇది కాదని, మన హిందూ సంప్రదాయం ప్రకారం మన సనాతన ధర్మాన్ని కాపాడనే ఉద్దేశంతో ఇది 23 సంవత్సరాల కిందట ఈ పాదయాత్ర చాప్రాడకు నిర్వహించడం జరిగింది. ఈ చాప్రాడ పాదయాత్రలో ఇక్కడ నుండి మందమారి, రామకృష్ణపూర్, మందమారి, అదేవిధంగా రెబ్బన, రేచిను, తాండూరు, తర్వాత కాజనారు, సిర్పూరు, కౌటాల వరకు పెద్ద ఎత్తున ఒక 2000 మంది నుండి 3000 మంది ఈ పాదయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా కార్తీక్ మహారాజు స్వామి ఎక్కడి నుండి వచ్చిండో ఏంటిది అనేది ఎవరికి తెలియదు. తను చాప్రాడ గ్రామం మహారాష్ట్రలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి అక్కడ ఎంతోమంది మన భక్తులను, హనుమాన్ భక్తులను తయారు చేయడం జరిగింది. అక్కడ ఆశ్రయంలో ఆ బాబా ఆశ్రమం చేరుకుంటే ఎంతో పుణ్యం. ఎందుకంటే మేము గత 20 ఏళ్ళ నుండి అక్కడికి పోవడం జరుగుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ బాబా దయ వల్ల అన్నీ నెరవేరుస్తాయి. అందుకే అదేవిధంగా మంచిర్యాల నుండి చాలామంది ఇక్కడ నుండి రావడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా అంటే అరణ్యంలో ఈ ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆశ్రయంలో బాబా కార్తీక్ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని, ప్రతి ఒక్కరికి అంటే అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ జై హింద్, జై శ్రీరామ్.